నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. మార్కాపురంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛంద కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి డిబివి స్వామి. ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్ అందరి లక్ష్యం కావాలని పిలుపు. కడప జిల్లా వల్లూరు మండలంలో ఉత్సాహంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం. ఏడాది పాలనపై ప్రజల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్న కమలాపురం ఎమ్మెల్యే కృష్ణ చైతన్య రెడ్డి. డైవర్షన్ పాలిటిక్స్ లో చంద్రబాబు ఆరితేరాలన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు. పాలనా వైఫల్య డైవర్షన్ కే వైసీపీ నేతల అక్రమ అరెస్టులను ధ్వజం. పనకచర్ల ప్రాజెక్టుపై చంద్రబాబు ఏకపక్ష నిర్ణయం సరికాదన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. ప్రాజెక్టుపై చర్చించడానికి అఖిలపక్ష నాయకులు నిపుణులతో సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్. ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్ అందరి లక్ష్యం కావాలని మంత్రి డిబివి స్వామి అన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛంద కార్యక్రమంలో భాగంగా మార్కాపురంలో మంత్రి స్వామితో పాటు కలెక్టర్ తమీం అన్సారియా, ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి పాల్గొన్నారు. తొలుత స్థానిక కూరగాయల మార్కెట్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ వ్యాపారస్తులతో మాట్లాడారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను వినియోగిస్తే కఠిన చర్యలు తప్పవని వారిని హెచ్చరించారు. అనంతరం మున్సిపాలిటీ అధికారులు ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాళ్లను పరిశీలించారు. ప్రజాప్రతినిధులు, మున్సిపల్ సిబ్బంది, పుర ప్రముఖులు, ఎన్సీసీ విద్యార్థులతో మున్సిపాలిటీ నుంచి గడియార స్తంభం వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడ మానవహారంగా ఏర్పడి స్వచ్ఛంద ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా మంత్రి స్వామి మాట్లాడుతూ ముఖ్యంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను ప్రజలు వినియోగించవద్దని కోరారు. గారు డిసెంబర్లోనే పిలుపునిచ్చారు. నేను మన జిల్లా కలెక్టర్ గారు డిసెంబర్లోనే ఈ కార్యక్రమాలు మొదలు పెట్టాం. జనవరి నుంచి కొత్త సంవత్సరం కొత్త ధనంతో ఈ కార్యక్రమంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర సాధన తీసుకున్నాం. ఒక్కొక్క నెలలో ఒక్కొక్క థీమ్ తీసుకుంటూ వచ్చాం. ముఖ్యమంత్రి గారు కూడా మన ఉమ్మడి జిల్లా కందుకూరు కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. దీనిలో రీయూజబుల్ ప్లాస్టిక్ రిమూవల్, సింగిల్ యూజబుల్ ప్లాస్టిక్ని ఇవన్నిటిని కూడా తీసేయాలి అనేది ఈ రోజు ఉన్నటువంటి కాన్సెప్ట్. ఒక్కసారి వాడి పడేస్తే మనం చాలా చోట్ల చూస్తున్నాం. ఒక ఏరియా పోతే అన్ని ప్లాస్టిక్ కవర్లు రకరకాల రంగుల్లో నలుపులు తెలుపులో ఉంటాయి. అవి భూమిలో కలిసిపోవు. ఇందువల్ల కాలుష్యం ఏర్పడుతూ ఉంది. అందుకని తిరిగి ఉపయోగించగలిగే బ్యాగులు కానీ లేని పక్షంలో క్లాత్ బ్యాగ్స్, మన పేపర్ బ్యాగ్స్, జూట్ బ్యాగ్స్, బనానా బ్యాగ్స్ ఇలాంటి వాటిని ప్రమోట్ చేయాలనేది ఈరోజు ఒక సంకల్పం. ఇది కూడా మనకి సమాజంలో భారం కాకూడదు. పోయినసారి మనం గ్లాస్ యూజ్డ్ మెటీరియల్ కూడా ఒకసారి కలెక్షన్ తీసుకున్నాం. తర్వాత వేసవి సమయంలోకి వచ్చేలాగే వేడిని తగ్గించే విధంగా, కొలలను పెంచే విధంగా వాటిని కూడా కాపాడే విధంగా తీసుకొచ్చాం. ఈ రోజు లక్ష్యం అయితే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని పూర్తిగా నిషేధించాలి. ఇప్పుడే ఒక మార్కెట్ లో కలెక్టర్ గారు, నేను ఎమ్మెల్యే గారు వెళ్ళడం జరిగింది. పేపర్ బ్యాగులను ఇస్తున్నామండి రెగ్యులర్ గా చెప్పారు. స్థానికంగా ఉన్నటువంటి మున్సిపల్ సిబ్బంది కావచ్చు, వీళ్ళు కూడా అవేర్నెస్ క్రియేట్ చేయరు. నేను ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బందిని, విద్యార్థులను, మహిళలను అందరూ కూడా అడిగేది ఒకటే, మీరు కూడా బయటకు వచ్చినప్పుడు సమాజంలో బాధ్యతగా పేపర్ బ్యాగ్స్, క్లాత్ బ్యాగ్స్ వాడాలి, రీయూజబుల్ బ్యాగ్స్ వాడాలి, తిరిగి వాడుకునే విధంగా వాడాలి. ఎవరైనా వాడుతున్నట్లయితే అలాంటివి వాడకుండా చేసే విధంగా ముఖ్యంగా పోలీసులు కూడా మున్సిపల్ సిబ్బంది, పంచాయతీ సిబ్బందితో పాత్ర చూపించాలని కోరుకుంటూ ఈరోజు రీయూజబుల్ నుంచి మనం బెంచెస్ కానీ అదేవిధంగా సమాజానికి ఉపయోగపడే మెటీరియల్ కూడా తయారు చేస్తూ ఉన్నాం. అవి చేసేదానికి కూడా సహకరించాలి. రోడ్డు పక్కన ఉన్నటువంటి వీటన్నిటి కూడా సిబ్బంది కలెక్షన్ చేయాలి. ఎవరి వార్డు అయితే ఆ వార్డు చేసినటువంటి మీ సిబ్బందికి మీరు ఆగస్టు 15న అవార్డు ఇవ్వండి. కలెక్టర్ గారు కూడా 1 monthలో ఏ మున్సిపాలిటీ నుంచి వస్తుందో మున్సిపాలిటీ వార్డు కూడా ఆగస్టు 15 ప్రైజెస్ కూడా స్వచ్ఛాంధ్ర తరఫున ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే ఈ కాంపిటీషన్ ఉన్నప్పుడే ఎవరికి వాళ్ళు తీసుకొస్తారు. మీరు కూడా వార్డులో ఉన్న బజార్లకు కూడా ఆ ఏర్పాటు చేయండి. ఈ విధంగా చేసే సమాజానికి సహకరించండి. మీడియా కూడా రొటీన్ వార్తలు భిన్నంగా ప్రతిరోజు కూడా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర మీద మీరు దృష్టి సారించండి. ఒక ఐటమ్స్ కూడా ఇవ్వమని మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేస్తాను. సమాజంలో ఎక్కడ కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని వాడకుండా దానికి ఆల్టర్నేటివ్ క్లాత్ బ్యాగ్స్ కానీ చేయాలని ప్రజల మధ్యలో ఒక అవగాహన కల్పించడానికి ఈ రోజు అయితే ఇక్కడ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సో దీని వలన అందరూ కూడా ప్రజలు కూడా ఇక్కడ మార్కెట్ కూడా విజిట్ చేసాము. సో అక్కడ అయితే అన్ని షాప్స్ లో కూడా ఎక్కడ కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగ్స్ అయితే కనిపించలేదు. సో ప్రజల మధ్యలో ఎక్కువ ఇప్పుడు అవగాహన వస్తుంది.
సో ఈ సందర్భంగా మన జిల్లాలో ఉన్న అందరు ప్రజలు కూడా మీరు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని అంటే పూర్తిగా అది అవాయిడ్ చేయాలి. క్లాత్ బ్యాగ్స్ కానీ జూట్ బ్యాగ్స్ కానీ మీరు వాడాలి. అదేవిధంగా ప్రభుత్వ గవర్నమెంట్ ఆఫీసెస్ లో కూడా ప్లాస్టిక్స్ ని పూర్తిగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ ని పూర్తిగా నిర్మూలించడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అది కలెక్టరేట్ నుంచి స్టార్ట్ చేస్తున్నాము. సో ఎక్కడ కూడా ముఖ్యంగా ఎక్కువ వాడుతున్నది ఇదే ప్లాస్టిక్ బాటిల్స్, వాటర్ బాటిల్స్. సో దానికి ఆల్టర్నేటివ్ గ్లాస్ బాటిల్స్ అండ్ క్లే బాటిల్స్ అలాంటి ఆల్టర్నేటివ్స్ వెళ్తున్నాము. సో అందరు ప్రజలు కూడా ఈ మార్కాపూర్లో ఈ ప్లాస్టిక్ అనేది వాడమని గతంలో జరిగినటువంటి కార్యక్రమంలో కూడా మేము చెప్పాం. ఆ రోజు ఒక డెడ్ లైన్ కూడా పెట్టుకున్నాం. అందుకు నిదర్శనంగా ఈరోజు చెక్ చేస్తే ఎక్కడ కూడా ఏ వెజిటబుల్ మార్కెట్లో ఎక్కడ కూడా ప్లాస్టిక్ వాడుతున్నటువంటి ఆనవాళ్ళు కనపడలేదు. అందరూ కూడా హ్యాండ్మేడ్ బ్యాగ్స్ అవే వాడుతూ ఉన్నారు. దానివల్ల మా ప్రజలు కూడా మారిపోయారు. మా ప్రజలు కూడా మంచి అవగాహనతో ఉన్నారనే దానికి ఇది ఒకటి నిదర్శనం. తప్పకుండా ఈ మార్కాపూర్ నియోజకవర్గాన్ని ప్లాస్టిక్ రహిత మార్కాపూర్గా తయారు చేస్తారు. రాష్ట్రంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం జోరుగా సాగుతుంది. కడప జిల్లా వల్లూరు మండలంలో నిర్వహించిన కార్యక్రమంలో కమలాపురం ఎమ్మెల్యే కృష్ణచైతన్య రెడ్డి పాల్గొని ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం అందజేసిన ప్రభుత్వ పథకాలు అందుతున్నాయో లేదో ఆరా తీశారు. ఏడాది పాలనపై ప్రజల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంపిణీ చేస్తూ ప్రభుత్వం చేసిన మేలును ప్రజలకు వివరించారు. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిది అక్రమ అరెస్టు అని మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు అన్నారు. శ్రీకాకుళం జిల్లా వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సుపరిపాలన తొలి అడుగు పేరుతో ప్రజల్లోకి వెళుతున్న అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ప్రజల నుంచి చిత్కారాలు ఎదురవుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు తనకు తెలిసిన డైవర్షన్ పాలిటిక్స్ ను మరోసారి ప్రయోగించారని, అందులో భాగమే వైసీపీ నేతల అక్రమ అరెస్టులని ఆయన ధ్వజమెత్తారు. వైసీపీది అత్యంత పారదర్శక లిక్కర్ పాలసీ కాగా టీడీపీ పాలసీలో అడుగడున్న అక్రమాలే అని అప్పలరాజు మండిపడ్డారు. మిథున్ రెడ్డి గారిని ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చిందనే విషయాన్ని ఒకసారి మనందరం గమనిద్దాం. ఒక వారం 10 రోజుల క్రితం మూడ్ ఆఫ్ ఏపీ పీపుల్ అని ఒక సర్వే వచ్చింది, మనందరం చూసాం. అరౌండ్ July 11th మూడ్ ఆఫ్ ఏపీ పీపుల్ అన్నటువంటి సర్వే రిపోర్ట్ ఏం చెప్తుంది? అరౌండ్ 98 ఎమ్మెల్యేస్ ప్రభుత్వ వ్యతిరేకతను, ఎమ్మెల్యేల పైన వ్యతిరేకతను మూటగట్టుకున్నారన్నటువంటిది దాని సారాంశం. సుమారుగా 98 మంది ఎమ్మెల్యే. ఇదేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్ కాదు. ఇది ఓ ప్రైవేట్ ఆర్గనైజేషన్, ఐఐటి స్టూడెంట్స్ అందరూ కలిపి హైదరాబాద్ బేస్డ్ ఆర్గనైజేషన్ చేసినటువంటి సర్వే రిపోర్ట్. అంటే ఏపీ పీపుల్ యొక్క మూడ్ ఎలా ఉందని చెప్పడానికి అదొక చిన్న ఉదాహరణ. మరి రెండో అంశం, సుపరిపాలన మొదటి అడుగు అని రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఇంటింటికి కూడా వెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు. వెళ్ళడం లేదు, వెళ్ళడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో అనేకమైనటువంటి చిత్కారాలు, అనేకమైనటువంటి కన్ఫ్రాంటేషన్స్, మాకు ఇంకా ఇది రాలేదు అన్నటువంటి ప్రజల నుంచి వస్తున్నటువంటి ప్రతిస్పందన మనం చాలా స్పష్టంగా మనం చూస్తా ఉన్నాం. మరి ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు తెలిసినటువంటి ఒక గొప్ప రాజకీయ విద్య డైవర్షన్. ఆయనకు తెలిసినంతగా ఈ దేశంలో ఏ నాయకుడు కూడా ఈ డైవర్షన్ మీద ఎక్స్పర్ట్ కాదు అని నా అభిప్రాయం. మరి దానిలో భాగంగానే మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారని నేనైతే భావిస్తా ఉన్నాను. వేర్ ఇస్ ద గ్రౌండ్ టు అరెస్ట్ హిమ్? స్కామ్ అని ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మాట్లాడుతూ ఉన్నారు. లిక్కర్ స్కామ్ అని ఇష్టానుసారం మాట్లాడుతూనే ఉన్నారు. మొదట ఈనాడులోనో ఆంధ్రజ్యోతిలోనో రాశారు 30,000 కోట్లు స్కామ్ జరిగిపోయింది లిక్కర్ పాలసీ వల్ల అని చెప్పి. తర్వాత 20,000 కోట్లు అన్నారు.
15,000 కోట్లు అన్నారు, 4,000 కోట్లు అన్నారు, చివరికి నిన్న మొన్న 2,000 కోట్ల వరకు స్కామ్ జరుగుంటుంది అన్నారు. వాళ్ళ మాట మీద వాళ్ళకే నిలకడలేదు. ఏమండి నాకు అర్థం కాదు, స్కామ్ అనేది ఎప్పుడు జరుగుతుందండి? ప్రభుత్వమే ఓన్గా షాప్స్ నడిపితే స్కామ్ జరుగుతుందా, లేకపోతే ప్రైవేట్ వ్యక్తులకి లిక్కర్ షాప్స్ ఇస్తే స్కామ్ జరగడానికి అవకాశం ఉంది? ప్రైవేట్ వ్యక్తులకి లిక్కర్ షాప్స్ ఇచ్చేటటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఆ టెండర్లలోనూ ఆ పాలసీకి సంబంధించినటువంటి అంశాల మీదనో, లేకపోతే మార్జిన్ పర్సంటేజ్ మీదనో, లేకపోతే లిక్కర్ ఇండెంట్ పెట్టినప్పుడు ఏమైనా కొన్ని కంపెనీలకి ఉద్దేశపూర్వకంగా ఇండెంట్స్ పెంచి ఇవ్వడం ద్వారానో స్కామ్ జరగడానికి అవకాశం ఉంటుంది. కానీ గవర్నమెంటే షాపులు పెట్టుకొని అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ మోటో కూడా ఇట్స్ వెరీ క్లియర్. గవర్నమెంట్ కి ఏమో రెవెన్యూ పెంచాలా, అట్ ద సేమ్ టైం లిక్కర్ సేల్స్ తగ్గించాలా అన్నటువంటి ఒక మోటో పెట్టుకొని గవర్నమెంటే షాప్స్ రన్ చేస్తున్నప్పుడు వేర్ ఇస్ ద స్కోప్ ఫర్ ది స్కామ్? దిస్ ఇస్ మై స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్. ఇది ప్రజలందరూ గమనించాలి. గవర్నమెంట్ ఓన్ షాప్స్ రన్ అయ్యేప్పుడు స్కామ్ జరగడానికి ఆస్కారం ఎక్కడ ఎక్కువ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ప్రజలందరూ కూడా ఒక విషయం తెలుసుకోవాలి. 2014-19 హయాంలో అంటే చంద్రబాబు గారి సారథ్యంలో మనం ఒకసారి గమనిస్తే 4,380 లిక్కర్ షాప్స్ ఉండేవంటే 4,400 అనుకుంటాం. యూఆర్ ఆల్ అలాటెడ్ టు ప్రైవేట్ పర్సన్స్. ప్రైవేట్ పర్సన్స్ అంటే ఏంటి? వాళ్ళందరూ మళ్ళీ డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉంటారు. ఈ 4,380 షాపులు ఉండేవారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.